Bahubali 1, the first pan-Indian movie. Bahubali 2, the first movie which crossed 1000 crores in India. Kalki 2880, 1000 plus crores. ప్రభాస్ రికార్డులు క్రియేట్ చేయడం, తన రికార్డులు తానే బద్దలు కొట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రభాస్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు మన ఇండియాలో. ప్రభాస్ నెక్స్ట్ మూవీ రాజాసాబ్ నుంచి ఒక పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేశారు. అలాగే రీసెంట్గా గ్లిమ్స్ కూడా వచ్చింది. ఆ గ్లిమ్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. అఫ్కోర్స్ నాకు కొన్ని ఈ గ్లిమ్స్పై డౌట్స్ ఉన్నాయి. సో లేట్ లేకుండా ల్యాగ్ రాకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లాంగ్ ఎగో ప్రభాస్ గారు కొత్త మూవీ చేస్తున్నారని ఒక న్యూస్ ఫుల్గా వైరల్ అయ్యింది. అండ్ దట్ టు డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో. అండ్ ఆ మూవీ టైటిల్ కూడా బయటకు వచ్చింది. ఆ టైటిల్ రాజా డీలక్స్. అండ్ అదే కాకుండా మూవీ షూటింగ్ లొకేషన్స్ నుంచి కొన్ని పిక్స్ కూడా లీక్ అయ్యాయి. అండ్ మూవీ పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. బట్ ఆ మూవీ పోస్టర్ చూస్తే నాకు డౌట్ కొట్టేస్తుంది. జస్ట్ ఇదొక ఏఐ జనరేటెడ్ ఇమేజ్లా ఉంది కదా. బట్ ముందు ఈ మూవీ రాజా డీలక్స్ అని పేరు అనుకున్న దాన్ని రాజాసాబ్ అని చేంజ్ చేసేసారు. అండ్ గేమ్స్లో ప్రభాస్ గారి లుక్స్ పరంగా చేంజ్ చేశాడు. వింటేజ్ ప్రభాస్ని చూసాం. బట్ లాస్ట్ 10 ఇయర్స్గా ప్రభాస్ తోపు డైరెక్టర్స్తో పనిచేశాడు. లైక్ రాజమౌళి, సుజిత్, ప్రశాంత్ నీల్. ఐ మీన్ బాహుబలి నుండి ఇప్పటి వరకు తీసిన ప్రతి మూవీ పాన్ ఇండియా మూవీనే. ఇప్పుడు మూవీ చేసేది మాత్రం మారుతి గారితో. అఫ్కోర్స్ ఆయన కూడా పాస్ట్లో మంచి మూవీస్ తీశాడు అనుకోండి. బట్ ఒక పాన్ ఇండియా స్టార్తో వర్క్ చేసేటప్పుడు ఆ డైరెక్టర్పై సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది. లైక్ వాళ్ళు తీసే మూవీ రాధేశ్యామ్లా బిస్కెట్ అవ్వకూడదు కదా. మారుతి గారు కూడా మూవీపై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా 1% ఎక్కువగానే సాటిస్ఫై చేస్తామన్నారు. కానీ మూవీ హారర్ కామెడీ అని చెప్తున్నారు. అసలు ప్రభాస్ అన్నతో ఏం చేస్తున్నారా? అండ్ ఒక ఆర్టికల్ ప్రకారం మూవీలో ఇద్దరు లవర్స్ డెస్టినీకి అగెన్స్ట్గా ఫైట్ చేస్తారని ఉంటుంది. కొంపదీసి ఇది రాధేశ్యామ్ పార్ట్ 2 కాదు కదా. అయ్యుండదులే. వాట్ ఎవర్ ఇట్ మే బి, సినిమా బుస్సుమని తారాజువలా పైకి ఎగరలే కానీ తుస్సుమని భూచక్రంలా భూమి మీద తిరగకూడదని గట్టిగా కోరుకుందాం. అండ్ ఈ మూవీ April 10, 2025 రిలీజ్ అవ్వనుంది. అండ్ ఈ మూవీ తర్వాత కూడా ప్రభాస్ గారికి చాలా పెద్ద ప్రాజెక్ట్సే ఉన్నాయి. అవి సలార్ 2, స్పిరిట్, కల్కి 2 ఇలా వరుస కట్టి ఉన్నాయి. స్పిరిట్పై అయితే నాకు అసలు భయమే లేదు. సందీప్ రెడ్డి వంగ మన తెలుగు సినిమా జెండా ఇండియాలో బలంగా పాతనున్నాడు. వీడియో అంతే. బట్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ రెండూ చేయాలి. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. వీడియో అప్పుడప్పుడు కాస్త లేట్ అవుతూ ఉంటుంది. సారీ ఫర్ దాట్. బట్ నాకు తెలిసిన నా దగ్గర ఉన్న మూవీ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. అండ్ మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో చేసుకోండి. వీడియో చిన్నది అనుకోద్దండి, మన కంటెంట్ అంతే చిన్నది కాబట్టి వీడియో లెంత్ కూడా చిన్నది అంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్.